హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీజేగా అంటే చీఫ్ జస్టిస్గా జస్టిస్ సుజయ్ పాల్ గారు నియమితులయ్యారు. ఇంతవరకు ఇక్కడ సీజేఐగా ఉన్నటువంటి జస్టిస్ అలోక్ అరాధే గారు బాంబే హైకోర్టుకి బదిలీ అవ్వడం జరిగింది. అయితే తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ గారు నియమితులైన సందర్భంగా అసలు హైకోర్టు న్యాయమూర్తుల గురించి అంటే వారి నియామకం గురించి ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. ఏ రాష్ట్ర హైకోర్టు సీజేలనైనా కూడా ప్రెసిడెంట్ నియమిస్తారన్నమాట. ఆర్టికల్ 223 ద్వారా రాజ్యాంగంలోని 6వ భాగంలో ఉన్న ఆర్టికల్ 223 ద్వారా రాష్ట్రపతి వివిధ రాష్ట్రాల చీఫ్ జస్టిస్ని అంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ని నియమిస్తారు. మరి రాష్ట్రపతి నియమించేటప్పుడు వారి ఇష్టానుసారంగా నియమిస్తారా అంటే లేదండి. సో రాష్ట్రపతి నియమించేటప్పుడు కంపల్సరిగా ఇక్కడ సుప్రీంకోర్టు కొలీజియంని సంప్రదిస్తారన్నమాట. మరి సుప్రీంకోర్టు కొలీజియం అంటే ఏంటి? సుప్రీంకోర్టులో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ అంటే ప్రధాన న్యాయమూర్తి ప్లస్ 4 ప్రధాన న్యాయమూర్తులు. సో వీళ్ళందరినీ సంప్రదించి తర్వాత ఏ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ని అయితే నియమిస్తున్నారో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ని కూడా సంప్రదించి అందులో ఉన్నటువంటి హైకోర్టు జడ్జిని కూడా సంప్రదించి ఈ నూతనంగా ఎవరినైతే నియమిస్తున్నారో వాళ్ళని నియమించడం జరుగుతుంది. ఇది హైకోర్టుకి సంబంధించిన జడ్జిల నియామకం గురించి. మరి హైకోర్టు జడ్జిలకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి అంటే ఎవరికైనా క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా. ఏదైనా ఎగ్జామ్కి కానీ ఏదైనా పోస్ట్ రావాలంటే కంపల్సరీ ఇప్పుడు కలెక్టర్ కావాలంటే ఈ డిగ్రీనో ఏదో ఉంటుంది కదా, డిగ్రీ లాంటిది. సో వీళ్ళకి కూడా అలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట. హైకోర్టు సీజర్లకు కూడా ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో మరి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి మనం చూద్దాం. సో క్వాలిఫికేషన్స్ వచ్చేసి కంపల్సరీ భారత పౌరుడై ఉండాలి. వీరెవరైతే ఉంటారో భారత పౌరుడై ఉండాలన్నమాట. అంతేకాకుండా అట్లీస్ట్ ఇక్కడ 10 సంవత్సరాల జ్యుడిషియల్ అనుభవం అనేది కంపల్సరీ ఉండాలని మెన్షన్ చేస్తున్నారు. మరి ఇంతే కాదు, ఒక హైకోర్టులో కానీ ఇతర హైకోర్టులలో కానీ అంటే ఒక హైకోర్టులో కానీ ఇతర హైకోర్టులలో కానీ 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. న్యాయమూర్తి నియామకం అంటే జడ్జిగా నియమించబడాలంటే 10 సంవత్సరాలు ఒక హైకోర్టులో కానీ ఇతర హైకోర్టులలో కానీ వరుసగా న్యాయమూర్తిగా మాత్రం పనిచేసిన అనుభవం ఉండాలి అని పేర్కొంటున్నారన్నమాట. ఇది వారికి సంబంధించినటువంటి అర్హతలు. సో మరి వీరిని ఎవరు తొలగిస్తారు అంటే వీరి రాజీనామా ఎవరికి ఇస్తారు అంటే ఎవరైతే వీరిని నియమించారో వారికే వీరి సంబంధించినటువంటి రాజీనామా పత్రాన్ని ఇచ్చి వీరు స్వచ్ఛందంగా తొలగిపోవచ్చు అన్నమాట. మరి వీరి వయసు ఎంత ఉంటుంది అంటే వీరి రిటైర్మెంట్ వయసు ఎంత? ఈ కంపల్సరీ అందరికీ రిటైర్మెంట్ వయసు అనేది ఉంటుంది కదా. సో వీరికి కూడా రిటైర్మెంట్ వయసు అనేది ఉంది. సో ఇందులో వచ్చేసి హైకోర్టు సీజేలు కానీ సుప్రీంకోర్టు సీజేలు కానీ ఎవరికైనా కానీ వయసు మాత్రం రిటైర్మెంట్ వయసు వచ్చేసి 62 years అన్నమాట. సో ఇదండి విషయం, హైకోర్టు సీజేకి సంబంధించిన విషయం. సో మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.